ఆ పొదరింట్లో తన ప్రియుణ్ణి పైకొని ఆ మగువ మన్మథకేలి సలిపింది. మిసమిసలాడే మృదువైన శరీరం గల దాన్ని, నవయవ్వనవతిని, కౌగిలింతలు మొదలైన శృంగార క్రీడలలో ఆరితేరిన దానిని, ఆ విలయాల్ని చూసి అజామిలుడు కామోద్రేకంతో ఉవ్విళ్ళూరాడు. తేపతేపకు ఈపు మీరిన ఆమె చూపులు అనే మోహపాశాలలో చిక్కుకున్న ఆ అజామిలుడు నిత్యకృత్యాలైన వైదిక కర్మలను, శాస్త్రపాఠాలను, జపతపాలను మరిచిపోయాడు. అతడి మనస్సు అనే అరణ్యములో కామోద్రేకమనే కార్చిచ్చు చెలరేగసాగింది. నియమబద్ధమైన అతడి చిత్తం పట్టుతప్పిపోయింది. అజామిలుడు ఆ క్షణం మొదలు ఆ అందాల భామ చిక్కని చెక్కిళ్లను, చక్కని చిరునవ్వును, కదులుతున్న ముంగురులను, నున్నని నుదురును, చెవుల దాకా వ్యాపించిన వాళ్ళ కన్నులను, బిగువైన కుచాలను, విశాలమైన కటి ప్రదేశాన్ని మాటిమాటికి స్మరింపసాగాడు. అతడి మనస్సులో ఆమెను పొందాలనే కోరిక చెలరేగింది. దిగులుతో కృంగిపోయాడు. విచారించాడు. కామావేశానికి లోనైనాడు. దాంతో కులాచార మర్యాదలను కూలద్రోశాడు. తండ్రిగారు సంపాదించిన ఆస్తిని అంతటినీ దాని పాలు చేశాడు. సాధు లక్షణాలైన సద్గుణాలను విడనాడాడు. బాగా రుచిమరిగి ఆ వాలు కన్నుల విలయాలి అందచందాలకు అజామిలుడు లొంగిపోయాడు. ఇంటి వద్ద అతనికి భార్య ఉన్నది. ఆమె ఎంతో సౌందర్యవతి, సుగుణవతి, సౌభాగ్యవతి, నవయవ్వనవతి. అటువంటి అందాల రాశిని విడిచిపెట్టి ఆ పరమ మూర్ఖుడు అజామిలుడు సిగ్గు ఎగ్గులు వదిలి ఆ విలయాలి ఇంటిలోనే కాపురం పెట్టాడు దానితో. ఈ విధంగా అజామిలుడు తన ప్రవర్తనను తప్పుపట్టిన వారిని దూషించాడు. సజ్జనులను ద్వేషించాడు. దిక్కులేని దీనులను చిక్కుల పాలు చేశాడు. చిట్ట చివరకు డబ్బు కోసం దారులు కాచి వచ్చి పోయే జనాన్ని దోచుకున్నాడు. దొంగతనాలలో ఆరితేరాడు. ఎవ్వరు ఏమనుకున్నా, ఎన్ని తిట్టినా లెక్క చేయకుండా దారులు కొట్టి సంపాదించిన ధనమంతా ఆ పడుపు కత్తి చేతుల్లో పోసి దానికి దాసుడై, బానిసై, దాని దయాదాక్షిణ్యాలపై అజామిలుడు జీవింపసాగాడు. అతడు వేదాలను గూర్చి చర్చించడం మానివేసి ప్రియురాలి పాలిళ్లపై చందన చర్చ సాగించాడు. తర్కశాస్త్ర పాఠాలను మాని ఉంచుకున్న దానితో ప్రణయ తర్కాలు ప్రారంభించాడు. ధర్మశాస్త్రాలలోని పదాలను, వాక్యాలను చర్చింపక ఆమె పదాలను, వాక్యాలను మెచ్చుకొని ముచ్చటించటం మొదలుపెట్టాడు. చాలా కాలం ఈ ప్రకారంగా అతడు భ్రష్టుడై ఆ వేశ్య కుటుంబ భారాన్ని మోస్తూ దాన్నే తన భార్యగా భావిస్తూ పాపచిత్తుడై మలిన దేహుడై చెడు మార్గంలో ప్రవర్తింపసాగాడు. అందువల్ల ఈ పాపాత్ముణ్ణి, ఈ కుటిల చిత్తుణ్ణి, ఈ సజ్జన కంటకుణ్ణి, ఈ ధూర్తుణ్ణి, ఈ క్రూరుణ్ణి మేము బలవంతంగా బంధించి తీసుకొని పోతున్నాము అని యమదూతలు విష్ణుదూతలతో తెలిపారు.